హాయ్ గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఛానల్ అయిపోయింది మనం వీడియోస్ అప్లోడ్ చేసి, సో అందుకే ఛానల్ దగ్గర బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసరికి కొంచెం స్పెషల్ అనమాట. ఏంటంటే ఒక స్కూటీ అయితే డెలివరీ తీసుకోబోతున్నాం. అంటే టు బి ఫ్రాంక్ స్కూటీ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. అనుకోవడం అయితే జూపిటర్ అనుకుంటున్నాం. జూపిటర్ 110, 125 రెండిట్లో కన్ఫ్యూజ్. అండ్ ఆల్సో వీలైతే సుజుకి యాక్సెస్ కూడా చేస్తాం. ఏదైనా ఈరోజే తీసేసుకుంటాం మ్యాక్సిమం అయితే. అండ్ నేనైతే రెడీ అయిపోయాను, ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. వీడియోస్కి మ్యాక్సిమం ఇంట్రోస్ సరే కార్లోనే అవ్వడం జరుగుతుంది. చాలా వరకు వీడియోస్ కార్లోనే ఉన్నాయి అనుకుంటున్నాను. ఇంట్రోస్ అయితే మాత్రం ఈ సీన్ మీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది అంతా. సో అది ఇప్పుడైతే నేను ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను, మా డాడీ కోసం అయితే వెయిటింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి అంతా, సో టైం వచ్చేసరికి 9:35 అయితే అయ్యింది. 6th March 2025. సో ఇయర్లో తీసుకునే ఫస్ట్ వెహికల్ అయితే అవ్వబోతుంది. అండ్ వీలైతే తర్వాత కూడా ఇంకా వెహికల్స్ తీసుకోవచ్చు ఇయర్లో, ఇది మారిపోవచ్చు. సో దీని రివ్యూ అయితే నేను మన వేరే ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, దాని లింక్ వచ్చేసరికి కింద పెడతాను. సో ఒకసారి అయితే చూడండి. ఈ కార్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఇది వచ్చేసరికి స్పెషల్ ఎడిషన్ డాట్సన్ రెడీగో. లైక్ మనకి చూసుకోవచ్చు ఇన్సర్ట్స్ అయినా ఉంటాయి కదా, సో ఇట్ మేక్ సమ్ స్పెషల్. సో అదనమాట. అండ్ వితౌట్ ఎనీ డ్యూస్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. అండ్ ఆల్సో మన హెల్మెట్ కూడా సెట్ అయిపోయింది. మైక్ అయితే ఏం లేదు ప్రెసెంట్. మైక్ వచ్చేసరికి వేరే హెల్మెట్లు ఉంది, ఆ వేరే హెల్మెట్ కూడా వేరే చోట అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఈ హెల్మెట్ కానీ సరిపెట్టుకోవాలి. కొత్త అడ్వెంచర్ 390. కేటీఎం షోరూమ్కి వెళ్ళొచ్చాం ఇప్పుడు. టీవీఎస్కి ఇది వన్ ఆఫ్ ద గోడౌన్, టీవీఎస్కి పక్కనే. మళ్ళీ ఇంకో గోడౌన్ వేరే చోట ఉంది. సైడ్ అయినా కలుగుతుంది. లైవ్ డెమో మురికి పడితే అలా ఉంటుంది, క్లీన్ చేస్తే అలా ఉంటుంది. కొత్తగా ఉంటే ఆ చివరి దానిలో ఉంటుంది, ఫింగర్ దానిలో ఉంటుంది. ఇది ఇంకో కలర్. ఇప్పుడు ఇది ఏదో బాగుంటుంది, బండితో ఫోటో చేస్తారంట. నేను ఏసీ పేరు అయితే చేయొచ్చు, మళ్ళీ ఏదో అయ్యి ఏసీ రావట్లేదు కనుక మళ్ళీ మెకానిక్ తెచ్చాను. టైం వచ్చేసరికి 12:40 అయితే అయ్యింది. నాకు మాత్రం ఫుల్గా దోవలు తీరిపోతుంది భయ్య పొద్దున్న నుంచి. పొద్దున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఎం షోరూమ్కి వెళ్ళాం, అక్కడ వర్క్ కంప్లీట్గా అయితే అవ్వలేదు. తర్వాత టీవీఎస్కి వచ్చాం, అక్కడ బైక్ అయితే బుక్ చేస్తాం, చూపించాను కదా ఆల్రెడీ. అది అయిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ని తీసుకొచ్చి ఆఫీస్ ఇంటి దగ్గర దింపేశాను. తర్వాత మళ్ళీ వెళ్తున్నప్పుడు ఏసీ రిపేర్ అయితే చేయించలేదు ఇన్ఫ్యాక్ట్, అంటే తెలుసుకున్నాను ఏమైంది ఏంటని. అండ్ ఆ తర్వాత మళ్ళీ టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళాను. కరెక్ట్గా బైక్ వచ్చే టైం మళ్ళీ మన మనోహర్ గడికి ఎగ్జామ్ ఉందంటే దింపడానికి మళ్ళీ ఆఫీస్ దగ్గర వచ్చాను, ఎందుకంటే బైక్ ఇక్కడ ఉంది. అది వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మా డాడీ కోసం వెయిటింగ్. టైం 12:40. మళ్ళీ వచ్చిన తర్వాత షోరూమ్కి వెళ్ళి పేమెంట్ చేసి స్కూటీ పట్టుకొని ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి ఫుడ్ తినేసి మళ్ళీ టౌన్ వెళ్ళాలి. బాబు తల ఇప్పటికే హీట్ ఎక్కిపోతుంది. ఎండ కూడా దారుణంగా ఉంది బయట, మొత్తం నల్లగైపోయింది ఫేస్ కూడా. తోలు తీరిపోతుంది భయ్యా, తప్పదు మరి ఏం చేస్తాం. ఇంకో దరిద్రం కార్లో ఏసీ పని చేయదు, అలా అయిపోయింది వ్యాపారం. ట్రాఫిక్ మాత్రం పెద్ద పీక్స్లో ఉంది అసలు. మళ్ళీ షోరూమ్కి వచ్చాం క్యాష్ పట్టుకొని. ఏంటో టీవీఎస్ దగ్గర సరిపోతుంది టైం అంతా. సో డెలివరీ కూడా అయిపోయింది బైక్ అయితే ఆన్లైన్లో. సో డాడీ అయితే ఎక్కి స్కూటీ దిగిపోతున్నారు. వస్తుంటే మాత్రం నాకు ఆ బైక్ సేమ్ ఈవీ బైక్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కనెక్టెడ్ టైల్ లైట్స్ కానీ, ఫ్రంట్ కూడా కనెక్టెడ్ హెడ్ లైట్, అదంతాను ఇంటిగ్రేటెడ్. ఏమంటారు టర్నింగ్ ఇండికేటర్స్ అవన్నీ ఉన్నాయి దానికి ఇంటిగ్రేటెడ్. అదే లెట్స్ గో. ఇప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్ళి మనోహర్ భయ్య అయితే వస్తాడు. హలో గాయ్స్, మన గోపురకి అయితే ఇప్పుడు మైక్ లేదు. సో ఇప్పుడు బయట నుంచి మాట్లాడే ఆయిల్తోనే అడ్జస్ట్ అయిపోండి. మన స్కూటీకి ఇప్పుడు తీసుకెళ్ళి పెట్రోల్ అయితే కొట్టేద్దాం. ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇక్కడే ఉంది.
ఆడియో ఎలా వస్తుంది చెప్పండి, ఎందుకంటే చెప్పాను కదా మైక్ లేదు వెంకమ్మ, ఆడియో ఎలా వస్తుందో తెలీదు. సో ఇప్పుడైతే ఫ్యూల్ కొట్టేద్దాం. కొత్త ఫ్యూల్ స్టేషన్లో కొత్త బండికి ఫ్యూల్. ఈ ఫ్యూల్ స్టేషన్ కూడా ఓపెన్ చేసి 2 days అయ్యింది అనుకుంటా. కొత్త పెట్రోల్ బంక్లో కొట్టేద్దాం రా. కొత్తగా ఉంటుంది. పాత పెట్రోల్ పాత బళ్ళకి, కొత్త పెట్రోల్ కొత్త బళ్ళకి. ఏదైతే కొత్తగా ఉంది కదా బంకు, నోజులు కొత్తదే కదా పెట్టడానికి. నోజులు కొత్తదే కదా, దీంట్లో పెట్టేద్దాం. సోదా సర్లే నీ బండి సర్లే నీ బండి నీ బ్యాటరీ బండిలో వేసుకో. నేను మెకానికల్ గారు నేను ఇంజన్ పెడతానులే దానికి. సో ఒక పెట్రోల్ బంక్లో ఫస్ట్ టైం ఆగ్రా గోళ, సర్లే గోళ. సో పెట్రోల్ బంక్లో ఫస్ట్ టైం $300. ఫోన్పే ఉందా? అమ్మా దిగుదాం. చెప్పనా మా బాబాయ్ బండి కాలిపోయిందని స్ప్లెండర్, మళ్ళీ స్ప్లెండర్ 10 సార్లు చెప్పావు. స్ప్లెండరే మళ్ళీ స్కూటీ వస్తుంది కదా మంచిది. చూద్దాం ఎన్ని పాయింట్స్ వచ్చాయా. 2 points, ఇంకా 2 points ఖాళీ ఉంది. ఉంచమన్నారు కదా వాళ్ళు, మనం ఉంచుదాం, ఏమైంది. సో ఎవరైనా వైజాగ్లో వెహికల్స్ కొన్నారంటే వెళ్ళే ఫస్ట్ ప్లేస్ ఏదో తెలిసి ఉంటుంది వైజాగ్లో ఉండే వాళ్ళకి, అదే మన సంపత్ వినాయక టెంపుల్. సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం ఆన్ అవర్ న్యూ స్కూటీ. నేను స్కూటీ మీద వెళ్ళిపోతున్నాను డైరెక్ట్. రేంజ్ వచ్చరికి ఇది కరెక్ట్గా 100 చూపిస్తుంది. చూద్దాం, నాకు తెలిసి ఒక చొక్కేది వెళ్ళిపోద్ది వెళ్ళి వచ్చేసరికి పక్కగా. సో మన కొత్త స్కూటీకి ఆఫ్ రోడింగ్ తీసుకుని 2 గంటలు అయ్యింది, అప్పుడే ఆఫ్ రోడ్ చేసేస్తున్నాం ఫుల్గా. హైకోర్ ఆఫ్ రోడింగ్. రోడ్డు వేస్తారు అబ్బా, ఇదంతా మామూలుగా అయితే ఇంకా దారుణంగా ఉంటుంది ఇదంతా, అసలు ఇలా ఉండేది కాదు. సస్పెన్షన్ ఈజ్ గుడ్, సస్పెన్షన్ ఈజ్ గుడ్. ఓ మై గాడ్, ఆఫ్ రోడింగ్ రా, ఆఫ్ రోడింగ్ టెస్ట్. అయితే మన కొత్త స్కూటీకి ఆఫ్ రోడింగ్ కూడా అయిపోయింది. మామూలుగా ఉండదు, ఆల్ టెరైన్ స్కూటీ ఇది. ఇంకా మంచులోకి తీసుకెళ్ళడం లేటు. నీటిలో కూడా అయిపోయింది అక్కడే, చిన్న చొక్క నీరు ఉంది కదా, వాటర్లో కూడా వెళ్ళిపోయినట్టే. మామూలుగా ఉండదు మరి, ఇచ్చి పడేస్తాం. మొన్న రోజు మొత్తం ఇచ్చి పడేస్తున్నాం దీనికి. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా మన స్కూటీతో. సంపత్ వినాయక టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం, మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్. ఇప్పుడే పూజ కూడా అయిపోయింది బండికి. మనోహర్ బై టయ్యింగ్. ఈ పాపది కూడా కొత్త స్కూటీ ఉంది, చూపిస్తాను. ఏదే నీ స్కూటీ? మాల్ని ఎక్కడ ఉన్నాం తర్వాత చూద్దాం, మనం అందా అని చేద్దాం. మొత్తం బండి షోరూమ్, కార్ షోరూమ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏమైందిరా? అక్కడ అవడానికి కడతాడా? ఎలా కడుతుంది చూడు. కట్టు దండతో లుక్ మామూలుగా లేదుగా. ఇంకా ట్రై చేస్తుంది బాప తీయడానికి. రావట్లేదే. సో దిస్ ఈస్ అవర్ బైక్, స్కూటీ, మన స్కూటీ. ఈ పాప స్కూటీ ఇదే, బ్యాటరీ.
ఇప్పుడు మన బ్యాటరీ బండి ఛార్జింగ్ ఎలా పెడతారో చూద్దాం. చెప్పండి ఎలా పెడతారు? మరి ఎలాగా? బిస్కెట్ అయినైతేనా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు యాత్రకి అయితే వచ్చాం. అయిపోయిందా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఛార్జింగ్ పెట్టేస్తాం. సో అలా పీకిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలన్నమాట. దిస్ ఐఫోన్ 14 ఫర్ సేల్, 10 రూపాయలు మాత్రం. లాగే ఒకసారి ఫోర్స్కి పెట్టు. కరెక్ట్గానే ఆడుతున్నావా? అయ్యిందా? పక్కన సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తుంది తీయచ్చు కదా. ఆన్ చేయక్కర్లేదు. సో ఇప్పుడే మొబైల్ కొనడానికి కదా వచ్చాం. ఒక ఐఫోన్ 16 Pro Max లాంటిది కాకుండా ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. టైం వచ్చేసరికి 8:30. ఏదో మొబైల్ షాప్లో దూరిపోయి ఫోన్ కొనేది. ఒక 2000 పెట్టి ఒక కీప్యాడ్ ఫోన్ అయితే తీసుకున్న ఆ రోజు నైటే, చిన్న అవసరం ఉండి. అండ్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ విజయ డయాగ్నోస్టిక్స్కి అయితే వచ్చాను అనమాట, నా MRI రిపోర్ట్స్ కోసం. సో సర్జరీ అయితే అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో నా బైక్ కూడా కోల్డ్ స్టార్ట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే బైక్ స్టార్ట్ అయితే చెయ్యాలి కొంచెం తీలేనప్పుడైతే. సో అందుకే బైక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అది పరిస్థితి. టీవీఎస్ జూపిటర్ గార్డ్స్ లేకుండా ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఇప్పుడైతే గార్డ్స్ ఇచ్చేస్తాం. సో గార్డ్స్ లేకుండా ఇలాగైతే ఉంటుంది. ఈ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి హజార్డ్ అయితే వస్తుంది. లైట్స్ అయితే ఎలా ఉంది, ఇంటెన్సిటీ మరీ అంత అనిపించట్లేదు. బట్ ఓకే, కామ్ చల్ చేయగా.